కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావుపై నియోజకవర్గ బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం బీజేపీ నిర్వహించిన ఆత్మగౌరవ దీక్షపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్పై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వారు ఖండించారు. తక్షణమే ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఇక కూకట్పల్లి నియోజకవర్గంలో ఎంతమందికి ఇల్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇళ్ల నిర్మాణం విషయంలో ఎమ్మెల్యే చేసిన సవాల్కు తాము సిద్ధంగా ఉన్నామని, కూకట్పల్లిలో చెరువుల కబ్జా అక్రమాల చిట్టాపై బహిరంగ చర్చకు తాము సిద్ధమేనా అని ఇక ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. పదకొండో తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ డబుల్ బెడ్రూమ్లపై ఆత్మగౌరవ దీక్ష చేపట్టడం జరిగింది. మరి 11వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 12వ తారీఖు ఉదయం 10 గంటల వరకు మరి 24 గంటల దీక్ష చేయడంతో పాటు మాతో పాటు లబ్ధిదారులు కూడా రావడం జరిగింది. దాన్ని మన స్థానిక ఎమ్మెల్యే గారు హేళన చేస్తూ దొంగ దీక్ష, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పైన లేనిపోని మాటలంటూ ఆ దీక్ష విజయవంతాన్ని ఓర్వలేక ఆ దీక్షను పక్కదారి పట్టించే విధంగా, ప్రజలను పక్కదారి పట్టించే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. ఆల్ ఇండియాలో ఉన్న అన్ని ఐడిపిఎల్ సంస్థలు వీళ్ళకి అప్పచెప్పింది. ఎక్కడైతే స్క్రాప్ ఉందో ఆ స్క్రాప్ వాల్యుయేషన్ చేసి క్యాబినెట్లో చర్చించి ఆ వాల్యుయేషన్ ప్రకారం మీరు టెండర్ పిలవాలి అని అన్నప్పుడు ఆన్లైన్లో టెండర్ పడ్డది. 33 మంది పార్టిసిపేట్ చేస్తే ఒక్కరికి వచ్చింది. అది బాంబే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు వచ్చింది. ఎఫిడైస్ ఇంజనీర్స్ అని ఒక కంపెనీ ఉంది, వాళ్ళు చేజిక్కించుకున్నారు. అది బాంబేలో ఉంటుంది. వాళ్ళు చేజిక్కించుకొని ఆ బిడ్డర్లా 25% సెక్యూరిటీ కట్టాలి, సెక్యూరిటీ ఫీజు కట్టాలి. అది కూడా కట్టేసారు. ఇది 29/5/2023 యాజ్ పర్ ది టర్మ్స్ అండ్ కండిషన్ కట్టాలి. బిఫోర్లో కట్టాలి, ఆన్ ఆర్ బిఫోర్. ఇప్పుడు కట్టాలి, 29th లోపల కట్టాలి. ఇంకా కాలే 14.25 crores సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. దీన్ని ఒక జాతీయ నాయకుడిని, స్థానిక బీజేపీ నాయకులను టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీని ఏదో రకంగా దెబ్బతీయాలి, ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ మరి ఎదుగుతూ ఉన్నది, దాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇక ఈ నాయకులందరూ కూడా ఏదో రకంగా వీళ్ళను మరి ఈ ప్రాంతంలో రాకుండా చేయాలనే ప్రయత్నంలో జాతీయ నాయకులను, మా రాష్ట్ర అధ్యక్షుడిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు.